see that Philip found Nathanael. ఈ యొక్క ఫిలిప్పు నతానియేలుని కనుగొన్నాడు. And he said, and he went and told Nathanael, we have found him, of whom Moses in the law and also the prophets wrote, Jesus of Nazareth, the son of Joseph. ఆమేన్. ఫిలిప్పు నతానియేలుని కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. When two people meet, two friends meet, what do they talk? Hey, I met Jesus, man, come and meet Jesus. They talk like this. ఎవరైనా ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు అయ్య బాబాయ్ నేను యేసుప్రభుని కలుసుకున్నాను, మీరు కూడా కలుసుకొని రండి అని అంటారా? They say, go mad, go. పిచ్చి పట్టింది దీనికి పెరపో అంటారు. They talk all kinds of rubbish. వారు అన్ని చెత్త మాటలు, పనికిరాని వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. But when Jesus comes really into your heart like Philip, కానీ యేసు ప్రభు ఫిలిప్పు హృదయంలోనికి వచ్చినట్టుగా యేసు ప్రభు మీ హృదయంలోనికి గనుక వచ్చినట్లయితే you will tell others. మీరు కూడా ఇతరులకు యేసుని గురించి చెప్తారు. Amen. ఆమేన్. When we have good pani puri, don't we say in that corner good pani puri? ఎక్కడైనా చౌరస్తాలో మంచి గప్చుప్ బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి కట్లెట్ మనం తిన్నాం అనుకోండి, మనం కూడా వెళ్ళిపోయి ఏం చెప్తాం, అక్కడ ఆగో ఆదొద్దు, ఆ షాప్ లో బాగుంది వెళ్ళమంటాం. We get a good dress, we immediately tell, there we get manchi dress. మరి ఎక్కడైనా మంచి డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, మరి ఆ షాప్ లో కాదు, ఆ షాప్ లో ఇంకా బాగుంటుంది, అక్కడికి వెళ్ళమంటే అందరం వెళ్ళిపోతాం. ఇక But we are silent about God. We will not tell anything about Jesus. If the Bible is there, we will keep it inside the bag. If anybody sees it, oh, so Bible is inside the bag. కాబట్టి యేసుని గురించి మాత్రం ఎవరికి చెప్పము. ఒకవేళ మన దగ్గర కనుక బైబిల్ ఉన్నట్లయితే ఎవరికి కనిపించకుండా బైబిల్లో ఎక్కడో దాచేస్తాం. ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమవుతుందో లోపల పెట్టి లోతున పెట్టి. Amen. Amen. So it says here, and I want to today talk about Nathanael. It's very beautiful. And Nathanael said to him, can anything good come out of Nazareth? నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా? Because Nazareth was a small town. ఎందుకంటే ఈ యొక్క నజరేతు ప్రాంతము చాలా చిన్న పట్టణమై ఉంటుంది. Sometimes we think, big people come from big city. Not like that. పెద్ద వారు పెద్ద పట్టణాల్లో నుండి వస్తూ ఉంటారు. అలా కాదండి. Not like that. అలా కాదు. So Nathanael actually did not know much about Jesus. నతానియేలుకు యేసుని గురించి ఎక్కువగా తెలియదు. So he said, anything good can come of Nazareth. You are telling this Jesus is from Nazareth? ఈ యేసు ప్రభువు వారు నజరేతు నుండి అంటున్నావు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? So Philip said, come and see. మరి అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు అంటున్నాడు. వచ్చి చూడమంటున్నాడు. Hallelujah. Hallelujah. You come and see that Jesus yourself. Hallelujah. Hallelujah. యేసు ప్రభువు వారి వద్దకు మీరు వచ్చినప్పుడు, యేసుని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. Amen. Amen. That is how we have to call other people to church. కాబట్టి ఆ రీతిగా ఇతరుల్ని మనము యేసయ్య సన్నిధిలోనికి తీసుకురావాలి. And something beautiful happens in verse 47. 47వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. Jesus saw Nathanael. యేసు నతానియేలుని చూశాడు. Hallelujah. In the distance, Nathanael is walking and coming. యేసు నతానియేలు తన ఎదుటకు వచ్చుట చూచాడు. I'm so excited. And when Jesus is looking at Nathanael, Jesus was looking at his heart. యేసు ప్రభువారు నతానియేలుని చూసినప్పుడు నతానియేలుకు హృదయాన్ని యేసు ప్రభువారు చూస్తున్నాడు. See what he is telling. Behold an Israelite. ఇదిగో ఈయన ఇశ్రాయేలీయుడే. In whom there is no deceit. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. He has got a pure heart. ఈయనకు శుద్ధమైన హృదయం ఉన్నది. Jesus is looking at Nathanael for the first time. మొదటిసారిగా నతానియేలుని యేసు ప్రభువారు చూస్తున్నాడు. Nathanael is looking at Jesus for the first time. నతానియేలు కూడా యేసు ప్రభువారిని మొదటిసారిగా చూస్తున్నాడు. But Jesus is telling this man has a good heart. కానీ యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఈ వ్యక్తికి యథార్థమైన హృదయము, శుద్ధ హృదయము ఉన్నది. Listen church, listen to me very carefully. Who is this Nathanael? ఈ నతానియేలు ఎవరు? Just now he complained. ఇప్పుడే ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు. He said, who is this Jesus? ఈ యేసు ఎవరు అని ఇందాకనే మాట్లాడాడు. Can anybody come from Nazareth? ఓ నజరేతు నుండి మంచిదైన రాగలదా అని He did not speak anything very good about Jesus. యేసు ప్రభు గురించి కూడా ఏ మంచి మాట పలకలేదు. But Jesus is speaking good about Nathanael. కానీ యేసు ప్రభు వారు నతానియేలుని గురించి మంచి మాటలు మాట్లాడుతున్నారు. Why? ఎందుకు? Friend, you can carry the Bible. మీరు బైబిల్ గ్రంథాన్ని మోస్తూ వెళ్ళి ఉండవచ్చు. You can come to church. మీరు సంఘానికి వస్తూ You ఉండవచ్చు. can sit in the front bench. ముందు లైన్ లోనే మీరు కూర్చొని But God ఉండవచ్చు. knows your heart. కానీ యేసు ప్రభు వారికి మీ హృదయం గురించి తెలుసు. Outside the church, how you are behaving. సంఘమునకు వెలుపల మీరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో But దేవునికి Jesus తెలుసు. understood this Nathanael. కానీ యేసు ప్రభు వారు నతానియేలు గురించి అర్థం చేసుకున్నాడు.
He doesn't know. That's why he's speaking like that. ఓ ఆయనకు తెలియదు, అందుకనే ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus knows everything. యేసు ప్రభువు వారికి సమస్తమును తెలుసు. So Nathanael was shocked. కాబట్టి నతానియేలు ఆశ్చర్యపడ్డాడు. He said, how do you know me? ఓ యేసు ప్రభువా, నీకు నన్ను గురించి నువ్వు ఏ రీతిగా ఎరిగి ఉన్నావు? And Jesus answered and said to him, before Philip called you, when you were under the fig tree, I saw you. హల్లెలూయా. అప్పుడు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. I saw you. నేను నిన్ను చూశాను. When you are coming into the church, God is watching how you all are preparing to come to church. నువ్వు సంఘంలోనికి వస్తున్నప్పుడు సంఘానికి నువ్వు ఏ రీతిగా సిద్ధపడి వస్తున్నావు అని యేసు చూస్తూ ఉన్నాడు. 8:30 is church. 8:30 గంటలకి సంఘం ఆరంభం అవుతుంది. Some people 8:30 only they get up. కొంతమంది అయితే 8:30కే నిద్రలేస్తారు. God is watching. దేవుడు అన్ని గమనిస్తూ ఉన్నాడు. God is watching. దేవుడు అన్ని గమనిస్తూ ఉన్నాడు. And he's watching, and the Bible says, according to your works I will bless you. యేసు ప్రభువు వారు అంటున్నాడు, అన్ని దృష్టించి చూసి నీ క్రియల్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. Sometimes we want to come only half an hour late. That is the respect we are giving God. కొన్నిసార్లు అరగంట ఆలస్యంగా రావాలని మనకు ఉంటుంది. అంతగా మనం దేవుని గౌరవిస్తూ ఉన్నాము. Why should I go at 8:30 if I go 9 o'clock and hear the word enough? మనం 8:30 గంటలకి ఎందుకు వెళ్ళాలి? అన్ని పాటలు పాడుతూ ఉంటారు. 9 గంటలకు వెళ్తే దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోతుంది. As though worship and you there is no connection. ఏదో ఆరాధనకి మీకు అసలు ఏ సంబంధమే లేనట్టుగా మాట్లాడతారు. We are worshiping somebody else. ఎవరో ఆరాధిస్తున్నట్టుగా. We are worshiping God only here. మనం యేసు ప్రభువు వారిని ఆరాధిస్తున్నాం. We are always calculating. We will go for the word. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళాలి అనుకుంటాం. We will go and give attendance in the church. ఏదో సంఘంలో అటెండెన్స్ ఆజురు వేసుకోవాలనుకున్నట్టు వెళ్తున్నాం. As though if you come and give attendance, God will bless you. ఏదో మీరు సంఘంలోనికి వచ్చి ఆజురు వేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. God will not bless you just because you are giving attendance. ఏదో మీరు సంఘంలో వచ్చి ఆజురు వేసుకున్నంత మాత్రాన దేవుడు ఆశీర్వదించాడు. God is watching. దేవుడు మిమ్మల్ని దృష్టించి చూస్తున్నాడు. How you are getting up, how you are getting ready, how you are coming not to Bala Samson's place, you are coming to the Lord's sanctuary. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. దేవుని యొక్క వాక్యాలను చూసినట్లయితే దేవుడు గమనించి చూస్తూ ఉన్నాడు. మీరు బాలా సంసోన్ గారి యొక్క గృహానికి రావట్లేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. God said, I saw you. నేను నిన్ను చూశాను నతానియేలు అంటున్నాడు. నతానియేలు, నేను నిన్ను చూశాను. And Nathanael did not say, he did not doubt. నతానియేలుకి ఎలాంటి అనుమానం రాలేదు. Nathanael said, Rabbi, ఓ రబ్బుని, you are the son of God. నువ్వు దేవుని కుమారుడవు అని చెప్తూ ఉన్నాడు. You are the king of Israel. నువ్వు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. And Jesus answered and said to him, because I said to you, I saw you under the fig tree, do you believe me? అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? Now, this is a very beautiful thing. ఇదెంతో చక్కని మాట. When you obey one word, ఒక్క మాటకు మనం విధేయత చూపినప్పుడు God will show you many things. దేవుడు మీకు ఇంకా అనేకమైన విషయాలు చెప్తాడు. During our 21 days of fasting, we meditated about Zechariah. 21 రోజుల ఉపవాస కూడికల్లో మేము జకరియా ఎలిజబెత్ల గురించి మేము ధ్యానం చేసి ఉన్నాం. Then we were talking about the door of mouth, right? నోటి యొక్క ద్వారముల గురించి మనం మాట్లాడుతున్నాం. The angel came and told Zechariah, you will have a son. యొక్క జకరియా యొద్దకు వచ్చి దేవుని యొక్క దూత నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు He said, how? ఏ రీతిగా అవుతుంది? But Nathanael did not say how or who are you. He said, Rabbi, you are the son of God. కానీ నతానియేలు మాత్రము ఎవరు ఎందుకు అని అడగలేదు. ప్రభువా, రబ్బుని, నీవు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. So because he believed, ఆయన విశ్వసించినందుకు God said, దేవుడు అంటున్నాడు, you will see greater things than this. Hallelujah. దీనికంటే ఎక్కువ గొప్ప కార్యాలను చూస్తావని ఉత్తరం ఇచ్చాడు. నతానియేలు, I'm going to talk to you. నేను నీతో మాట్లాడబోతున్నాను. I'm going to show you great things. వీటికంటే గొప్ప కార్యాలు నీకు తెలియజేయబోతున్నాను. Because you believe me. నువ్వు నన్ను నమ్మావు గనుక I'm going to show you great things. నీకు గొప్ప కార్యాలు వెళ్ళపరచబోతున్నాను. The next scripture says, మరో వచనంలో చూసినట్లయితే you will see heaven open. నువ్వు పరలోకము తెరవబడుట నువ్వు చూస్తావు. Angels of God will be ascending and descending. ఆకాశము తెరవబడినట దేవుని దూతలు మనిషి కుమారునిపై ఎక్కుటయు దిగుటయు చూచదు అని చెప్తూ ఉన్నారు. Because you believed me. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మి ఉన్నావు కాబట్టి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తామా? హల్లెలూయా. God loves the person who believes him. దేవుణ్ణి నమ్మిన వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు.